ఆచి చికెన్ మసాలా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం చేపట్టారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అటెండ్ అయ్యారు. అయితే మాజీ మంత్రులు మల్లారెడ్డి, పద్మారావు గౌడ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. జీహెచ్ఎంసీ విభజన, మూసీ ప్రాజెక్టు బాధితుల విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 4 కార్పొరేషన్ల పరిధిలో వివిధ అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ రావడంతో పార్టీ పరంగా వ్యవహరించాల్సిన దానిపై చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాన్ని రేపు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం సందర్శించనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అటు బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధి కావచ్చు, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాలి. రానున్న 3 నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, జీహెచ్ఎంసీ చుట్టూరు ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ లోటస్ పాండ్ లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఏదైతే నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళందరితో కూడా సమావేశమైనటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా ఈ సమావేశంలో అటు నగరంలోని అనేక అంశాలపైన, సమస్యలపైన చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నగరంలోని కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా నగరంలో సమస్యలు పెరిగినాయి, వాటి మీద పోరాటం చేయాలి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా అటు ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రాజధాని హైదరాబాద్ ని ఏదైతే పూర్తి స్థాయిలో కుప్పకూలిందని అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంది. 2 సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో హైదరాబాద్ ని దెబ్బతీసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంలో చర్చిస్తా ఉంది. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా దాకా ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి నుంచి వ్యాపార వాణిజ్యాలు అన్ని క్షీణించాయంటూ కూడా ఈ సమావేశంలో చర్చించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా అటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఎన్నికల పైననే ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతర్గతంగా సమావేశం నిర్వహించుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కొత్తగా ఏర్పడినటువంటి కార్పొరేషన్ల పరిధిలోకి సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది మాత్రం పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధాన ఎజెండాగా ఈ సందర్భంగా సమస్యల పైన కూడా ఫోకస్ పెట్టిందని కూడా మనం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతంతో పాటుగా నగరంలోని అన్ని రకాలుగా వసతులకు సంబంధించి మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ కూడా నగర ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ కూడా అటు పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పడిపోయినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికే హైడ్రా నుంచి మొదలుకొని పారిశ్రామిక భూములు స్కామ్ మరియు టీడీఆర్ పేరుతో మరొక కొత్త స్కామ్ ని తెరలేపారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది. పోర్ట్ సిటీ భూముల కుంభకోణం సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైనటువంటి పరిపాలన వైఫల్యం నెలకొని ఉన్నదంటూ కూడా నగరంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు లేనటువంటి కరెంటు కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు అన్ని తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయంటూ కూడా ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఏదైతే సంబంధించినటువంటి అవగాహన రాహిత్యంతో ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీ పేరుతోటి భూములను కొల్లగొడుతున్నారంటూ కూడా ఆయన ఈ సమావేశంలో వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేటీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల దృష్ట్యా కూడా ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలి. ఈ విస్తృతంగా సంబంధించినటువంటి అన్ని సమస్యలపైన కూడా క్షేత్రస్థాయిలో
పర్యటనలు చేపట్టాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ సమావేశానికి అటు ఏదైతే నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా రావడం జరిగింది. ప్రధానంగా మల్లారెడ్డి కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, కాలేరు వెంకటేష్, వీరు ముగ్గురు మాత్రం ఈ సమావేశానికి గైరాజరు అయినట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అయితే సమావేశం ఇంకా కొనసాగుతుంది. రెహనా. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.